నాగమణి నీ ఒంటి రంగుకి రంగు బట్ట జాకెట్ కుట్టించుకున్నావు అనుకో, అచ్చం అమ్మోర్లాగా ఉంటావు. నేను అమ్మవారిలాగుంటే నువ్వు పోతురాజులాగుంటావు. నాకు వద్దు పా. ఇదిగా బట్ట నాను చూడకుండా నువ్వు కాదని కూడదు. 2 గజాలు అయితే 3 జాకెట్లు అవుతాయి. క్రితం సారి 3 గజాలు కొంత అడిగితే 1 జాకెట్ అయింది. ఇదిగో నా గజంబాత మీద ఒట్టు. ఈసారి అలా జరిగితే చెప్పించు కొట్టు. మన నాయుడు గారి ఇంట్లో పెళ్లి అయితే 60 గజాలు ఇచ్చాను తెలిసిన. జాకెట్లకే లేక తలుపులకి దారబంధాలకి కట్టారా? చచ్చా ఇదిగో సత్యం, కొను అని నా పేడాలు తీస్తావు. తీరా కొంటే ఏ కాకినాడో రాజమండ్రి వెళ్ళి కుట్టించుకోవాలి. ఇక్కడ సరిగ్గా కుట్టే సచ్చినోడేడి? అదేటి మన సుందరంగాడు ఉన్నాడుగా. ఎవడో సుందరమా? ఆడి చేతికి ఇస్తే బట్ట మీద ఆశ వదులుకోవాల్సిందే. సచ్చినోడు కుట్టడం బాగానే కుడతాడు, కానీ కుట్టాలంటేనే కొంచెం బద్ధకం. లేకపోతే ఫస్ట్ క్లాస్ అని టైలర్ అయిపోతున్నాడు కదా. ఆడు వద్దు నువ్వు వద్దు. అంతగా అయితే నేను రవికలు వేసుకోవడమే మానేస్తాను. అమ్మ బాబోయ్, అంత మాటని నా పొట్ట కొట్టక. ఆ సుందరాన్ని ఒప్పించి నీ రవి కుట్టించి పూచి నాది, సరేనా? అయితే జాకెట్ కుట్టి పట్టుకొచ్చాక డబ్బిస్తాను. నా ఏనుక్కి పెద్ద జాకెట్ కుట్టించుకుంటాను. ఏనుక్క సరిపోదు. అయితే ఒక పెద్ద తువాలు ఒకటి పట్టరా. నా ఏనుగు అంత ఉండాలి తెలుసా? సర్లే ఇచ్చేయి. పొద్దు నుంచి బేరాలు అవ్వలేదు, బోనీ చేస్తాం ఏంటమ్మా? బట్టలు తెచ్చా ఒక పెద్ద తువాలు ఒకటివా. మన దగ్గర కొట్టు చీకటి జాకెట్ మొక్కలే తప్ప తువ్వాలు ఉండవు కదా. మొత్తానికి వెంకటరత్నం చెల్లెలు అనిపించుకుంది. ఆయనకేమో ముక్కు మీద కోపం, ఈ అమ్మకేమో ఎలకేంత పిచ్చి. అయినా ఇదేం పిచ్చిరా బాబు, ఏనుగు పిచ్చి. ఒకసారి పక్కన పట్టణంలోకి సర్కస్ కంపెనీ వాళ్ళు వచ్చారు. అప్పుడు మా గురువు వెంకటరత్నం ఈ సుందర్ని ఏనుగు ఎక్కించాడు. ఆ ఏనుగు ఏం తప్పు చేసిందో ఏమో చచ్చిపోయింది. అప్పటి నుంచి ఈ అమ్మాయి తిండి తిప్పలు మానేసి ఒకటే ఏడుపు. ఏనుగు ఏనుగు అని ప్రాణాలు తీసేస్తుంది అనుకో. మీయేట్రా బాబు, మాయి తీసేస్తుంది. సరే కానీ శ్రీనివాసు, మీ గురువు జైలు నుంచి ఎప్పుడు వస్తున్నాడ్రా? ఇంకా 2 నెలలు పడుతుందిలే. అవును, నీ వ్యాపారం ఎలా ఉంది? నా బొందలా ఉంది. ఈ ఊళ్ళో బట్టలు అమ్ముకునే కంటే బజ్జీలు అమ్ముకోవడం మంచిది. ఏమంటే ఏం చెప్తానయ్యా, పరిస్థితి అలాంటిది. ఈ ఊళ్ళో ఎవరికైనా కమీజ్ గుడ్డో జాకెట్ గుడ్డో అమ్మాననుకో, కుట్టడానికి టైలర్ లేడు కదా. ఉన్న ఒక్కడికి పుట్టుడు బాధకం. అందుకని వేరే ఊళ్ళో కొనేసుకుని అక్కడే కుట్టించేసుకుంటున్నారు. ఈ సుందరంగాని బతిలాడు లేక నా తోక దిగుతుంది. బోని అవడమే కనా కష్టంగా ఉంటుంది తెలిసిన. చూడు సత్యం, ఈ ఊళ్ళో ఆడది ఒంటి మీద బట్టకి ఇబ్బంది పడిందంటే మగాడు దాని చుట్టూ చేరతారు. ఆ తర్వాత మా గురువు వస్తే గొడవలు అయిపోతాయి. అవును కదా. కాబట్టి సుందరాన్ని బతకించొద్దని చెప్పు. నువ్వు హామీ ఇచ్చావు కాబట్టి 100 ఆరైనా ఇవాళ సంగతి తేల్చేస్తాను. కాదంటే ఆడు మెక్కలు ఇచ్చేస్తాను. 100 ఆరైనా సరే ఇవాళ ఎలాగైనా నువ్వు ఒప్పించేస్తాను. కాదంటే ఆడు మక్కలు ఇచ్చేస్తాను అంతే. ఎలా మీ గురువు ఉన్నాడా? ఉన్నాడు లోపల. చెప్తాను. ఈడోడు పొద్దున్నే. తల్లి పడవే, నీ కోసం బోల్ డబ్బు ఖర్చు చేసి బలిపడే శాస్త్రం కొన్నాను. కుడి భుజం మీద కానీ కడుపు మీద కానీ పడు. అంతేగాని గుడ్డెద్దు చేలో పడ్డట్టు నీ ఇష్టం వచ్చిన చోట పడమాక. నేను అడిగిన చోట పడ్డావనుకో, నీకు ఈ పురుగులు తినే కర్మేంటే సున్నుండలు, కజ్జికాయలు, పూతరేకులు, కొబ్బరి బొండాలు అన్నీ పెడతాను. జపజల్లి జపజల్లి జపజడవే జపజడవే. ఏంటి జప జల్లే జప జడ? ఏంటి మీ ఓడు మలయాళ మంత్రాలుగా నేర్చుకుంటున్నాడా? మా గురుడు మాట్లాడేది జభాష, అంటే రాజభాష. జపజల్లి జపజడవే అంటే బల్లి పడవే అని అర్థం. ఓ సిదా. ఎవడో బల్లి పడితే అదృష్టం అని చెప్పాడట. పొద్దు నుంచి డ్యూటీ వేసి కూర్చున్నాడు అక్కడే. అదేమో భయంతో బిక్కతచ్చి పడదు. చూసి ఏ నోట్లోనో కూట్లోనో పడుతుంది, రోగం కుదురుతుంది. ఇగో సుందరం, ఆ బలిని కావాలంటే నేను పట్టి తెచ్చిస్తాను. దారానికి చుట్టి మెళ్ళో వేసుకొని తిరుగుతూ గాని ముందు నా కాంటాక్ట్ తేల్చవయ్యా. అబ్బా ఇదిగో సీతారాముడు, మీ గురుడికి బిందుడు బద్ధకం చెంబుడు చేతస్థం లేకపోతే దర్జీలకు రాజుగా ఉండి దర్జాగా ఉండవలసినోడు కదయ్యా. ఒరే బట్ల సత్తిగా, కుట్టు గురించి నువ్వు నాకేం చెప్పక్కర్లేదు. సూది దారం లేకుండా చొక్కాలు కుట్టేసిన మొనగాడు. అవును కదా. అందుకే తాడు బొంగరం లేకుండా బతులు ఇలా ఉన్నాయి. నాకు తెలుసు కదా. అది కాదయ్యా, ఈ ఊళ్ళో గొప్ప టైలర్ అని నీ గురించి నేను చెప్తాను. నీ దగ్గరికి వచ్చిన వాళ్ళతో నా బట్టలు కొనమని నువ్వు చెప్పు. అప్పుడు నీకు లాభం, నాకు లాభం. అసలు నీలాంటి గొప్ప టైలర్ ఈ దేశం మొత్తం మీద ఎవడైనా ఉన్నాడేంటి? నీ ఎదవ సర్టిఫికెట్లు నాకేం అక్కర్లేదు. ఎదవ కోతలు కూసావనుకో, నాలుగు కత్తిరించేసి చెవుకేసి కుట్టేయగలను. ఒరే సీతారాముడు, ఆ కత్తిరలా పట్టరా. అలాగే పట్టరా. అసలు నీలాంటి వాడితో కాంట్రాక్ట్ పెట్టుకోవాలని కూడా నాదే బుద్ధి తక్కువ. ఏమయ్యా సుందరం, ఏడేయా మీ సీతారాముడు? ఇది వరకు సొక్కా పొట్టిగా కుట్టావు, 2 అంగుళాలు పొడుగుగా కుట్టవా అంటే చూడవా ఎలా కుట్టాడు. బాగుంది. లోపల డైర్ వేసుకున్నావా? బాబు నీకు దండం పెడతాను, ముందు కొంచెం పొట్టిగా కుట్టవయ్యా, లేకపోతే బుడబొక్కలో కనపడతాను. తీసి బేవర్ సవరమేగా తీ. ఇంతకీ మన మచ్చ విషయం ఏమైందయ్యా? ఏం లాభం లేదురా. ఒక పక్క నాగమణి, మరో పక్క నీలవేణి, ఇంకో పక్క దయ.
ముగ్గురికి మచ్చ ఉన్నట్టే ఉంటుంది, కనపడి చావదు. కనపడలేదంటే ఏ ఆడదైనా సుందరం చూడవయ్యా అని చూపిస్తుందటే. మనం చూడాలా? నువ్వు 50 ఇచ్చావనుకో, నేను ప్రయత్నం చేసి వస్తాను. ఎప్పుడు చూసినా జడజబ్బు జడజబ్బు జడజబ్బు. జడజబ్బు జబ్బు నీకు, నాకు కావాల్సిన డబ్బు. దమ్మిడి ఇవ్వను, చావు. ఒరే సతిగా, అసలు ఆ వెంకటరత్నం గడికి నేను ఎందుకు భయపడాలరా? చేతులు తీసేస్తాడు కాబట్టి. ఇదిగో సుందరం, ముందు మనం వాళ్ళ వేసాలు వేసుకుని రిహార్సల్ చేసేద్దాం. అప్పుడు నిజంగా వెంకటరత్నం ఎదురైనా జడవక్కర్లేదు, అలవాటు అయిపోతుంది కదా. ఇది బానే ఉంది. అయితే మరి రెడీ అయిపోవా? ఉండండిరా. కానీ సుజాత దగ్గరికి వెళ్ళి నిన్ను నేను ప్రేమిస్తున్నాను అని చెప్పాలంటే గుండెదడ కాళ్ళు వణుకు. ఇంకా ఎంతసేపు రా నీ సర్దుడు? ఒట్టు పెట్టుకుంటున్నా. అమ్మా! నువ్వేంటి? వెంకటరత్నం వేసం. సరే చావు. మీసం లుంగి. సుజాత. ఏరా ఒళ్ళు పొగర కింద ఆ? చేజాపు. అమ్మో కొట్టాడు. అది కాదు సుజాత, నిన్ను నేను. అయ్య బాబోయ్. ఎలా నిజంగా సుజాత అనుకుంటావా? నేను చెప్పినట్టు చేయలేదనుకో సంపేతాను రేయ్. సుజాత ఏం చేస్తున్నావు? పాలు కుట్టుకుంటున్నాను. నీ మొహం మంట. ఎప్పుడు కుట్టుకోవటమేనా? పోని జడేసుకుంటున్నాను. నేను వేయినా? మహారాజుల. ఆహా ఎంత పెద్ద జడం. సుజాత నిన్ను నేను ప్రేమిస్తున్నావా? ఆ, గట్టిగా ప్రేమించు. ఆ, నిన్నో విషయం అడగాలనుకుంటున్నాను. సిగ్గుపడవు కదూ? నాకు సిగ్గా అస్సలు లేదు. అమ్మయ్యా, నీ తొడ మీద పుట్టుమచ్చ. ఆ ఆ, ఇదిగో. జత జడ జబజచ్చా. సుజాత నువ్వు నా భాగ్యలక్ష్మి లాటరీవి. నిన్ను ఒక ముద్దు పెట్టుకోనా? పెట్టుకో, కానీ కొరక్కు. కొరకడానికి నేను నా కుక్కరా లేకపోతే వెంకటరత్నం గాడినా? రేయ్! ఆ! పింజారి ఎదవా, ఆ? ఆడపిల్లతో సరసం ఆడతావా? ఎవడరా నువ్వు? నేను సుందరాన్ని. సుందరానివా? ఆ. అయితే మక్కలు ఇచ్చేస్తాను. సుజాతను వదిలిపెట్టి పారిపో. రాయ్ బట్టల సత్తిగా ఆ. యాక్షన్ కట్టాను కదా అని ఒళ్ళు పొగరెక్కిందా? నీకు నాకు కాంట్రాక్ట్ కట్టు. అయ్యి బాబు, అలా అనకే బాబు. ఒరేయ్ వెంకటరత్నం, ఎప్పుడు చచ్చావరా జైలు నుంచి? ఓ వారం రోజులు అయింది బాబు. జైల్లో కూడా బాగా మెక్కినట్టున్న గౌడి గేదలా బలిసావు. అవును బాబు. ఆ? లేదు బాబు. అది సరే, ఊళ్ళో ఎవరినో ప్రేమించుకుంటే నీకెందుకురా పెద్ద మొగాళ్ళలాగా సంపేత్తని ఎదవా? తప్పు అయిపోయింది బాబు. అది సరే, సరిగా నిలబడు. చదరగట్టుగా. ఇప్పుడు సుజాత నేను నీ కళ్ళ ముందే ప్రేమించుకుంటాం. నువ్వేం చేస్తావో చూస్తాను. నేనేం చేస్తాను? మీ ప్రేమ మీ ఇష్టం, చేసుకోండి బాబు. అలా రా దారికి. ఇంకో విషయం, ఎరా వెంకటరత్నం ఎదవా, నీకో అసిస్టెంట్ ఎదవా? అసిస్టెంటా? అదేరా సీనుగాడి సంగతి. ఓ. ప్రతిదానికి పానకంలో పుడకలాగా ఆడొకడు మధ్యలో. పానకలో పుడకే కదా, ఇచ్చేద్దాం. చూసావా సుజాత ఎదవ ఎలా గజ వణికిపోతున్నాడు? సుందరమే. ఏ వెంకటరత్నం, సరదాగా 50 గుంజలు తీరా. 50? లేకపోతే మన కాంట్రాక్ట్ కట్టు. అమ్మో. తీ, ఒకటి, ఎదవా 5, వెంకటరత్నం, 10, సన్నాసి 24, మీసాల ఎదవా 30, సన్నాసి. నాకు సుజాతకి మధ్యలో వస్తావరా ఎదవా 40, ఎదవా. అయ్యో, అమ్మో. అమ్మో, ఇదొకటి. అమ్మో, ఆగు. అబ్బే పనుంది, మళ్ళీ కలుస్తా. అబ్బా, ఆగవయ్యా మగడా, నీకు మాట చెప్పాలి. అబ్బే కుదరదు. అమ్మో, అదేంటి చెట్టెక్కేశావు? కొమ్మదాసరాట ఆడదామని. నిన్ను అమ్మో,